ఓం నమః శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః ఓం వజ్రణకాయ విద్మహే తీక్ష్ణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యనగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. 16/5/2024 నుండి 31/5/2024 వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉంటూ అక్కడే గురుతో కలిపి సంచారం చేయడం, రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. మా, మీ, మో, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారు సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి సూర్య భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో శని సంచార స్థితి, అష్టమంలో కుజరాహుల సంచార స్థితి. కుజదోష ప్రభావంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలి అంటున్నప్పుడు కొంతకాలము పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. తొందరపాటు నిర్ణయం తీసుకున్నారా సర్వము గోవింద అన్న పరిస్థితి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సమయం ధనం వెళ్ళిపోతుంది తప్ప తిరిగి రాదు. కనుక మన దగ్గర ఉండబడినంటే స్వల్పమైన ధనాన్ని అనవసరమైన ఖర్చు పెట్టుకోకుండా, మితిమీరిన ఆలోచన చేయకుండా ఓపికగా, పట్టుదలగా, విషయ పరిజ్ఞానంతో మీరు ఖర్చు పెట్టగలిగినట్లయితే స్థిరచరాస్తులు మీ సొంతమవుతాయి. భాగ్యస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి. భార్య మాట భర్త, భర్త మాట భార్య వినగలిగినట్లయితే ఇద్దరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితితో ప్రారంభమవడం, 20వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు తన సొంత గృహానికి సంచారము చేయడం, 12 సంవత్సరముల తర్వాత గురువు అక్కడే ఉంటూ శుక్రుడు కలిసి ఉండడం, వీరిద్దరూ రవితో కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మంచి అవకాశాలు మీ సొంతం అవుతున్నాయి. ఇలాంటి కాల సమయంలో ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి కుంకుమను తులాభారంగా చేసుకొని ఆ కుంకుమను నీటిలో వేసి ఆ నీటితో రుద్రుడికి, కాలభైరవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు, హిందూ ధర్మాన్ని కాపాడగలరు.